మాట్లాడకుండా ఎవరైతే చర్యలు తీసుకున్నారో వారి పక్షాన ట్రోల్ చేయడం, అడ్డవులుగా మాట్లాడడం, ముఖ్యమంత్రి గారి పేరు తెలియదని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అయిపోతుందా సార్? ఇది నా తెలంగాణ సమాజం ఏది గ్రహించేది, గుర్తించేది? సార్ మేమేమంటున్నాం, ఇప్పటికీ సార్ ఇప్పటికీ మా కొడుకు తను కుమారుడు కోమాలో ఉన్నాడు సార్. డెడ్ అయిపోయింది తనది. తన సిచ్యువేషన్ ఏమైతుందో కూడా ఇప్పటికి అర్థం కావట్లేదు సార్. 25 లక్షల వరకు ఏదైతే చెక్ నిన్న గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు, వారు సినిమాటోగ్రఫీ పైసా నుంచి ఇవ్వలేదు సార్. వారి ప్రతి ఫౌండేషన్ వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఇచ్చారు. 25 లక్షలు వెంటనే గంటల వ్యవధిలో ఇచ్చారు సార్. 25 లక్షలు గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసినట్టుంది కదా. 25 లక్షలు. అవును సార్. సార్ మేమేమంటున్నాము సార్, ప్రకటించడం వేరు, ఇవ్వడం వేరు. ఇప్పటికీ వారి యొక్క ఖర్చులన్నీ గవర్నమెంట్ భరిస్తుంది సార్. నేను లీగల్ టర్మ్స్ నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే నరేష్ గారు చెప్తారేమో లీగల్ టర్మ్స్. నేనేమంటున్నా, ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో మాట్లాడుకుందాం సార్. ఇక్కడ దీనివల్ల ఏమైంది, మీరు కనుక పశ్చాత్తాప పడి ఉంటే, మీరు కనుక నిజంగా కన్సల్టేషన్ చూపించి ఉంటే ఈ రోజు సినిమా ఇండస్ట్రీ మీద కూడా ప్రభావం చూపే అవసరం రాకపోయి ఉండే సార్. బెనిఫిట్ షోలకి వీటికి పర్మిషన్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుండే గవర్నమెంట్ కదా సార్. ఆ గవర్నమెంట్ విషయంలో కూడా ఏదేదో మా మీద కక్ష సాధింపు చేస్తున్నారు. మేము తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా మేము తీసుకోపోతుంటే మమ్మల్ని కాలెట్టేస్తున్నారని చెప్తున్నారు కదా. నిన్న అల్లు అరవింద్ గారు ఏం మాట్లాడుతున్నారు సార్? వారు ఒక మాట అసహనంతో అన్నారు, చాలా రాంగ్ వర్డ్ సార్. ఎందుకంటే ఆ ఉద్దేశంతో నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సి కనుక అవి ఉండుంటే మాత్రం చాలా తప్పు పట్టాల్సి వచ్చేది సార్. ఏమన్నారంటే ఏదో తెలియకుండా, ఏదో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి ఆ మాట చెప్పకనే చెప్పారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఏం తెలియకుండానే, ఏం రిపోర్ట్స్ లేకుండానే మాట్లాడతారు సార్. మొత్తం షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు సార్ అల్లు అర్జున్ గారు. షో మొత్తం అయిపోయిన తర్వాత ఇలా లేచుకుంటూ బయటకు వచ్చారు. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డోర్ పటాకులు కూడా కాల్చుకున్నారు. మేమే ఆ విషయాలు పోదలుచుకోలే, అది వాళ్ళ విచక్షణ సంబంధించింది. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఇంకో మనిషి అంటే తన ఫ్యాను, తను ఎవరైతే తను అత్యంత గౌరవించి అత్యంత ఇష్టపడే ఫ్యాన్ ఈ రోజు ఒక హాస్పిటల్ వెంటిలేషన్ మీద ఉన్నప్పుడు వారి పట్ల కనీసం చూపించాల్సింది చూపించకుండా మీరు పోయి పటాకులు కాల్చుకున్నా కూడా ఎవరు ఏమనలేదు సార్. ఇక్కడ ఏంటంటే దీన్ని రేవంత్ రెడ్డి గారికి, అల్లు అర్జున్ గారి పంచాయతీగా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ అల్లు అర్జున్ నిన్న చెప్పిన దాన్ని బట్టి నాకు చనిపోయిన విషయం తెలియదు, నెక్స్ట్ డే మాత్రమే తెలిసింది అనేది ఆయన ప్రస్తావించారు. సార్ ఈ విషయం ఇక్కడ నేను అంటే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో ఆ వ్యవహార శైలి కూడా మేము ఒకసారి తెలుసుకున్నాం సార్. 10 థియేటర్లు సార్, 10 థియేటర్లు, అన్ని థియేటర్లలో పుష్ప 2 సినిమానే నడుస్తుంది. ఆ క్రౌడ్ ని బేస్ చేసుకుని అక్కడ సిఏ గారు ఎవరైతే ఉన్నారో, ఇదంతా టెక్నికల్ గా మీకు తెలిసిన విషయమే, నేను ఆ లోతులో పోదలుచుకోలే సార్. సినిమా నడుస్తున్న టైంలోనే అక్కడ ఎవరైతే సంధ్యా థియేటర్ ఓనర్ ఉంటారో ఆ ఓనర్ కు హెచ్చరించడం జరిగింది. వారు ఇంకా లోపలికి పంపిస్తలేదు, చనిపోయిన తర్వాత కూడా లోపలికి పంపిస్తలేదు. ఎందుకంటే ఆయన కలెక్షన్ కావాలి, లోపల కూర్చుని ఆయన కలెక్షన్ కావాలి. ఆ మనిషి ప్రాణాలు ఇటుపోతాయింది, ఏమైతే అక్కడ ఇప్పటికి కూడా మీరు గమనించాలి. విజువల్స్ లో ఎవరైతే బాధితుల మహిళ ఉందో ఆ మహిళని ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేస్తుంది పోలీసులే సార్. ఉన్న 4 పోలీసులు కూడా పాపం ఆమెను రక్షించడం పనిలోనే ఉన్నారు. అప్పటికే ఏసీపీ గారు వచ్చి లోపలికి వెళ్ళి వారిని బయటికి వెళ్ళమని చెప్తే అప్పుడు కానీ తను వెళ్ళలేదు సార్. వాళ్ళ బౌన్స్లను, వాళ్ళ మంది మార్గాలు ఎప్పటికప్పుడు అక్కడ ఒక పోలీస్ వ్యవస్థనే కంట్రోల్ చేసే స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు కదా సార్. ఇక్కడ నేనేమంటున్నా, ఒకసారి సినారియోని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సి కనుక వస్తే మాత్రం ఇక్కడ 100% సార్, 100% ఇంటెన్షనల్ గా జరిగిందని మేము ఎక్కడ బురద చల్లుతలేం. జరిగిన తర్వాత మీ యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో అది చాలా అంటే ఒక మానవత కోణంతో లేదు. మీరు చాలా దాన్ని నెగ్లిజెన్స్ చేశారు, దాన్ని నెగ్లిజెన్స్ చేసుకుంటూ పోయారు. మీ కలెక్షన్ల మీద కాన్సన్ట్రేషన్ మనిషి ప్రాణాల మీద లేదు. ఇది ఒక ఐకాన్ స్టార్ కి తగిన విషయం కాదు. మేమేమంటున్నాం, పుష్ప ఒకటే అడుగుతున్నాం, పుష్ప మీరు తగ్గాలి, పుష్ప కొన్ని విషయాలు తగ్గాలి. ప్రజల ప్రాణాల కోసం తగ్గాలి, ఫ్యాన్స్ కోసం తగ్గాలి, ఇక్కడ మనుషుల కోసం తగ్గాలి. మీ అభిమానం ఉందని చెప్పి వెర్రివిగి నెత్తికెక్కించుకుంటే కాదు కదా పుష్ప కొన్ని విషయాల్లో తగ్గాలి. ఇప్పుడు తగ్గాల్సి వచ్చింది సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత పుష్ప తగ్గాల్సి వస్తుంది. అప్పటి వరకు పుష్ప తగ్గలేదు. ఒక మనిషి ప్రాణం పోయినా కూడా పుష్ప తగ్గలేదు సార్. రైట్. ఒక్క నిమిషం వెంకట్ గారు, అడ్వకేట్ సుంకర్ నరేష్ గారు ఉన్నారు. కన్నా అరవింద్ గారు మీతో తర్వాత మాట్లాడతాను. వినపడుతుంది కదా సార్? నమస్కారం సార్.